వస్తుంది. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీని ప్రకటించబోతుంది. కాబట్టి ఆ మద్యం పాలసీలో కల్లుగీత వృత్తిని రక్షించే విధంగా మద్యం పాలసీ ఉండాలి తప్ప కల్లుగీత వృత్తిని భక్షించే విధంగా ఆ మద్యం పాలసీ ఉండకూడదు అని చెప్పి మేము తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అనేక బెల్ట్ షాపులు పెరిగి ఇప్పటికీ కల్లుగీత వృత్తిని నాశనం చేస్తున్నాయి. కాబట్టి బెల్ట్ షాపులను తగ్గించాలి. కల్లుగీత వృత్తికి సంబంధించిన సొసైటీలు, టీఎఫ్టీలు అర్హులైన వారికి అందరికీ వెంటనే ఇవ్వాలని చెప్పి మేము కల్లుగీత కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం గౌడ్స్కు 15% వైన్స్లలో రిజర్వేషన్ ఇచ్చింది. ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం 20% అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 20% అని పెట్టడం జరిగింది. కానీ 25% అది ఇప్పుడు వెంటనే అమలు చేయాలి. ఇప్పుడు వచ్చే మద్యం పాలసీలో ముఖ్యంగా మా 20% గౌడ్స్కి ఇస్తామంటే వ్యక్తులకు కాదు, అవి సొసైటీలకు, సంఘాలకు, రిజిస్ట్రేషన్ అయిన సంఘాలకు అవి వచ్చే విధంగా 25%లో వైన్స్లు వచ్చే విధంగా పాలసీని రూపొందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలం వ్యక్తులకు ఇస్తే గౌడ్సులలో ఉన్న డబ్బున్న వాళ్ళకు మాత్రమే, ధనికులకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప పేద గీత కార్మికులకు ఏ విధమైన ఉపయోగం లేదు. కాబట్టి సంఘాలకు, సొసైటీలకు వైన్స్లు 25% వచ్చే విధంగా మద్యం పాలసీలో ప్రకటించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కల్లుగీత వృత్తి రక్షణ కోసం ప్రతి గ్రామానికి 10 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. 10 ఎకరాల భూమిని వెంటనే ఇవ్వాలి. ఈత, తాటి, ఖర్జూర చెట్లను గ్రామాల్లో పెంచే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని, అదేవిధంగా కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. కేరళ రాష్ట్రంలో ఏ విధమైన ప్రభుత్వం ఏ విధంగా అయితే కల్లుగీత వృత్తికి సహకరిస్తుందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి కల్లుగీత వృత్తిని రక్షిస్తే ఈరోజు 3 లక్షల మంది రాష్ట్రంలో దాని మీద బతుకుతున్నారు. ఇంకా మార్కెట్ సౌకర్యం కల్పిస్తే ఇంకా అదనంగా 3-4 లక్షల మంది బ్రతికే అవకాశం ఉంది. కాబట్టి కల్లుగీత వృత్తికి మార్కెట్ సౌకర్యాన్ని కల్పించి కల్లుగీత వృత్తిని రక్షించాలని చెప్పి మరి ఈ ఎక్సైజ్ పాలసీలో కల్లుగీత వృత్తి రక్షణకు ఉపయోగపడే విధంగా చట్టాలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవన్నీ డిమాండ్స్ను కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.